ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మహాలయ పక్షాలు రాబోతున్నాయి. ప్రత్యేకించి విశిష్టత తెలియచేస్తారా? అప్పుడు అసలు ఆ పక్షం రోజులు ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ విధిగా చేయవలసిన పనులు ఏమిటి అనేది వివరించండి. చూడండి, మహాలయ పక్షాలని పితృపక్షాలు అంటారు. ఓకే, మనకి ఉత్తరాయణం దేవతలకి, దక్షిణాయనం పితృదేవతలకి అన్నట్టు చెప్పడం జరిగింది శాస్త్రం. అయితే మనకి దక్షిణాయనంలో వచ్చేటువంటి భాద్రపద మాసాన్ని విశేషంగా ఈ మాసంలో మొదటి 15 రోజులు దేవతారాధనలు, తర్వాత 15 రోజులు పితృదేవతారాధనలు చెప్పడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే పితృపక్షాలు పితృదేవతలు అసలు ముందే అసలు ఎవరికి అంటే ఇంటిలో తల్లిదండ్రులు కానీ లేదా గతించినటువంటి వారికి మనం చేసుకునేటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే వారికి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి తర్పణాలు వదలడం, వారి తిథుల రోజు శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడం, ఇవి చాలా ముఖ్యం. అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు దేవతారాధన చేయకపోయినా తప్పు లేదు, కానీ పితృదేవతలని ప్రియం చేసుకోవాలి, వారిని శాంతింపజేసుకోవాలి. లేదంటే పితృదేవతలు కనుక కరుణించకపోతే పితృశాపాలు, పితృదోషాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఎంత కష్టపడినా ఏదో ఒక సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు, చితికిపోవడం, నలిగిపోవడం, అన్నింటిలోని సమస్యలు పడుతుంటే వారికి ఏమైనా పితృదోషాలు ఉన్నాయేమో కూడా మనం గమనించాలి. అంతటిది. ఇంకొకటి ఏంటంటే, శాస్త్రం చెప్పినటువంటి విషయం, దేవతారాధనలకి ఎంతటి ఫలితం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కార్యాల వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల పితృదేవతలకి ఆచరించవలసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే చనిపోయి ఉంటారో వారి తిథి తెలిసినప్పుడు దాని ప్రకారం చేయడం ఒకటి. అది కాకుండా వారికి ప్రతి మాసంలో అమావాస్యకి తర్పణాలు వంటివి వదలాలి. అలా చేయలేనటువంటి వారికి ఈ పితృపక్షాలలో గనక, అందులో అమావాస్య వంటి రోజుల్లో గనక లేదా వారి తిథి రోజుల్లో గనక ఈ కార్యక్రమాలు చేస్తే ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అక్కడ వస్తుంది. 15 రోజులు అందులో అలా ఆచరించాలని చెప్పబడింది. అంటే సంవత్సరం అంతా చేయకపోయినా కుదరని పక్షంలో ఎలాగైతే మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల కార్తీక ద్వాదశి, కార్తీక పౌర్ణమికి మనం 365 రోజులకి సంబంధించిన ఒత్తులు వెలిగించిన దీపం ఎలా వెలిగిస్తామో, అలా పితృదేవతలకు ఇలా ఒక కలియుగ ప్రభావం చేత ఒక రోజుని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చాలా మంది విదేశాలలో చనిపోవడం, చాలా మంది కరోనా వంటి మహమ్మారిలో చనిపోవడం, చాలా మంది యుద్ధాలలో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కేదార్నాథ్ వంటి ఘటనలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా చనిపోయినటువంటి వారు ఏ రోజు చనిపోయారు, ఏ తిథిలో చనిపోయారు, ఏ సమయంలో చనిపోయారు తెలియని వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి పితృపక్షాలు చాలా ఉపయోగపడతాయి. వారికి ఏ రోజు ఏ తిథిలో శ్రాద్ధ కర్మలు చేయాలో తెలియదు. అలాంటి వారికి గనక మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో మహాలయ అమావాస్య వంటి రోజుల్లో గనక వారికి శ్రాద్ధ కర్మలు వంటివి నిర్వర్తిస్తే వారికి ఆ ఫలితం లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే పితృపక్షాలకి ఇంతటి ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఎవరైతే కొంచెం గతించినటువంటి వారు ఉన్నారో వారికి ఈ మహాలయ పక్షాల్లో వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి తిథుల్లో ఈ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, అది కాకుండా కొంతమందికి కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో ఆ తిథి సమయంలో మీరు ఏదో కారణం వల్ల చేయలేకపోయారు. ఒక వ్యక్తి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఇది అయ్యారు అనుకుందాం, ఏదో కారణం చేత జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు చేయలేనటువంటి స్థితి ఏర్పడడం, లేదా ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది రోజు అదని అది రోజు ఇదని. అలాంటి మీకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు అదే సంవత్సరంలో వచ్చినటువంటి మహాలయ పక్షాల్లో కనుక ఆ మహాలయ పక్షంలో వచ్చినటువంటి దశమి రోజు కనుక చేస్తే కనీసం మీరు అందులో ఉన్నటువంటి దోష నివృత్తి ఇక్కడ జరిగిపోతుంది. అసలు ఎలా చేయాలండి? ఎలా చేయడం అంటే, అదే ఆ రోజు ఆ గతించినటువంటి వారి పేరు మీద పిండ ప్రదానాలు చేయడం, కొంతమంది ఏంటంటే తర్పణాలు వంటివి వెళ్తూ ఉంటారు. అవును, ఇవి గయా వంటి క్షేత్రాల్లో కూడా ఆచరించుకోవడం మహా మంచిది, ఉత్తమం.
లేదా పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ కావచ్చు, ఉమ్, కాశీ క్షేత్రం కావచ్చు, కొంతమంది బద్రీనాథ్ వంటి క్షేత్రాల్లో కావచ్చు. ఇలా మనం ఎక్కడైతే అక్కడ చేసుకోవడంలో తప్పు లేదు, అదేమి దోషం లేదు. అది కూడా కుదరని పక్షంలో గంగా, గోదావరి లేదా కృష్ణా, కావేరి ప్రాంతాల్లో లేదా స్వగృహం నందు కూడా ఇది ఆచరించవచ్చు. ఉమ్, ఇది పితృపక్షాలకి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు. ఉమ్, ఈ విధంగా అంటే ఇళ్ళ దగ్గరే పిలిచి అలా చేయొచ్చా అండి? ఏమైనా క్షేత్రాలకు కానీ లేకపోతే ఇంటి దగ్గర చేసుకోవడం ఉత్తమం, దాంట్లో దోషం లేదు. చాలా మందికి ఇంటి దగ్గర కుదరనప్పుడు చాలా మంది ఇంటిలో ఇవి చేయడానికి భయపడతారు, అది చాలా తప్పు. స్వగృహంలో చేసుకోవడం చాలా ఇంటికి లక్ష్మీప్రదం, చాలా మంచిది. అలా కుదరని పక్షంలో ఏ కారణం చేత కొంచెం ఇబ్బంది వల్ల కుదరని పక్షంలో మీరు వేరే చోట చేసుకోవడంలో తప్పులేదు. కొంతమంది ఏంటంటే ఆ రోజున స్వయంపాక దానం ఇస్తూ ఉంటారండి, అలా ఇవ్వచ్చా అయ్యగారిని పిలిచి? అవును, అలా ఇవ్వచ్చు, అది స్వయం పాకం చేయడం ఇవ్వచ్చు. కానీ పితృపక్షాలని సరిగ్గా ఆచరించుకోవడం మంచిది. అలా స్వయం పాకం చేసుకోవడం, కొంతమంది అది కూడా కుదరని పక్షంలో గోవుకి బెల్లాన్ని, బియ్యాన్ని కూడా తినిపిస్తూ ఉంటారు. ఇలా ఉన్నాయి. అయితే పద్ధతిగా ఆచరించుకోవడం ఉత్తమం, ఎందుకంటే వాళ్ళ దీవెనలు ఉండాలి ఎప్పటికైనా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.